హలో వ్యూవర్స్, నేను మీ వెంకట వావిలాల. ఈ వీడియోలో హైదరాబాద్ హౌసింగ్ సేల్స్లో ఇండియాలోని ఒక టాప్ సిటీగా ఎందుకు నిలిచిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ అంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు పేరు మాత్రమే వినిపించేవి. కానీ 2026లో ఒక సిటీ పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే మన హైదరాబాద్. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక డేటా ప్రకారం దేశంలోని 9 ప్రధాన నగరాల్లో హౌసింగ్ సేల్స్లో హైదరాబాద్ టాప్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఒకటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగానే భూమిలో ఉందా, లేక ఇది టెంపరీ హైప్ మాత్రమేనా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఈరోజు ఈ డేటా ఆధారంగా ఒక అనాలిసిస్ చూద్దాం. అయితే ఇక్కడ నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఫస్ట్ నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2026 సెకండ్ క్వార్టర్లో దేశంలోని టాప్ నగరాల్లో హౌసింగ్ సేల్స్ 19% పెరిగాయి. ఆ గ్రోత్లో హైదరాబాద్ టాప్ సిటీస్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే గత కొన్నేళ్లుగా ధరలు పెరిగినా కూడా కొనుగోలుదారుల డిమాండ్ అస్సలు తగ్గలేదు. అంటే మార్కెట్ని కేవలం స్పెక్యులేషన్ కాకుండా రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది బాగా డ్రైవ్ చేస్తుందనే సిగ్నల్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే మన హైదరాబాద్ నగరం ఎందుకు టాప్లో ఉంది? రియల్ ఎస్టేట్లో ఒక సింపుల్ రూల్ ఉంటుంది. అదేంటంటే జాబ్స్ క్రియేట్ డిమాండ్. హైదరాబాద్లో ఐటీ, జీసీసీస్, ఫార్మా, డేటా సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు బలంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని అనేక కంపెనీలు తమ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి కొత్త కంపెనీ అంటే కొత్త ఉద్యోగాలు పెరుగుతున్నాయి, రెంటల్ డిమాండ్ పెరుగుతుంది, కొత్తగా ఇల్లు కొనే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. అందుకే హౌసింగ్ మార్కెట్కు కంటిన్యూస్ డిమాండ్ వస్తుంది. ఇది హైదరాబాద్ మార్కెట్కు అతిపెద్ద స్ట్రెంత్ అనే చెప్పుకోవాలి మనం. ఇక రెండో కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే చెప్పుకోవాలి. ఓఆర్ఆర్, మెట్రో ఎక్స్పాన్షన్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, RRR వంటి ప్రాజెక్టులు నగరాన్ని బాగా విస్తరిస్తున్నాయి. గతంలో గచ్చిబౌలి వరకు మాత్రమే నగరం ఉందనుకునేవారు. ఈరోజు కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్, కొల్లూరు, తుక్కుగూడ వరకు డిమాండ్ బాగా విస్తరించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త మార్కెట్లను సృష్టిస్తోంది. అందుకే హౌసింగ్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి. ఇక మూడో కారణం చూస్తే లగ్జరీ మార్కెట్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్ గ్రోత్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కేవలం అఫోర్డబుల్ లేదా మిడ్ సెగ్మెంట్ మార్కెట్ కాదు, లగ్జరీ సెగ్మెంట్ కూడా భారీగా పెరుగుతోంది. 2026 ఫైనాన్షియల్ ఇయర్లో 10 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాల విలువ హైదరాబాద్లో 8,522 కోట్లకు చేరుకుంది. ఇండియాలో, భారతదేశంలో హైదరాబాద్ ఈ సెగ్మెంట్లో అగ్రస్థానంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఇది మనకు ఎటువంటి సిగ్నల్ ఇస్తుందంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఎన్ఆర్ఐస్, సిఎక్స్ఓస్ మరియు వ్యాపారవేత్తలు హైదరాబాద్ను లాంగ్ టర్మ్ హోమ్గా చూస్తున్నారు. అయితే హైదరాబాద్ ఇతర నగరాల కంటే ఎందుకు అట్రాక్టివ్గా ఉంది అంటే ముంబైలో 10 కోట్లకు వచ్చే స్పేస్ హైదరాబాద్లో అదే డబ్బుకు చాలా ఎక్కువ స్పేస్ లభిస్తోంది. ఇది విలువ కోసం చూసే కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తోంది. బెంగళూరుతో పోలిస్తే కూడా హైదరాబాద్లో లగ్జరీ హౌసింగ్ కొనుగోలుదారులకు ఎక్కువ స్పేస్ లభిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పెట్టుబడికి వాల్యూ ఎప్పటికీ ఉంటుందనే పేరు ఇంకా హైదరాబాద్కి ఉంది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రిస్క్ సైడ్ కూడా మాట్లాడాలి, ఎందుకంటే ప్రతి గ్రోత్ స్టోరీకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు బాగానే పెరిగాయి, కొన్ని మైక్రో మార్కెట్లలో సరఫరా కూడా బాగా పెరుగుతుంది. అందువల్ల ప్రతి ప్రాంతం ఒకే రకంగా పెరుగుతుంది అనుకోవడం కూడా తప్పే. ఇక లొకేషన్ సెలెక్షన్ చూస్తే గతంలో కంటే ఇది మరింత ముఖ్యమైనది. సరైన ప్రాజెక్టు, సరైన డెవలపర్, సరైన కారిడార్ని బాగా ఆచితూచి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియోలో చివరిగా మనం కన్క్లూజన్కి వస్తే హైదరాబాద్ హౌసింగ్ సేల్స్ ఇండియాలో టాప్ గ్రోత్ సిటీగా ఎందుకు మారింది అంటే ఈ అనాలిసిస్ ప్రకారం బలమైన ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంది, జీసీసీ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతోంది, ఐటీ అండ్ ఫార్మా ఎకోసిస్టమ్ కూడా భారీగా పెరుగుతోంది, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడిదారులు వస్తున్నారు, లగ్జరీ మరియు మిడ్ సెగ్మెంట్ రెండింటిలోనూ డిమాండ్ అనేది బాగా పెరుగుతోంది. ఈ 5 ఫ్యాక్టర్స్ కలిసి హైదరాబాద్ని దేశంలోని అత్యంత బలమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా నిలబెడుతున్నాయి. అందుకే చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు, హైదరాబాద్ ఇప్పటికే బాగా పెరిగిందా లేక అసలు గ్రోత్ ఇప్పుడు మొదలవుతుందా అని. ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే 5 సంవత్సరాల్లో మనకి తెలుస్తుంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ డేటాబేస్ అనాలిసిస్ మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటో మాకు తెలియజేయండి. మీకు సూటబుల్, మీ బడ్జెట్కి సూటబుల్ వెంచర్స్ కానీ ప్లాట్స్ కానీ ఎక్కడైనా మేము సెర్చ్ చేసి మీకోసం ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తాం. అండ్ 3TV రియల్ ఎస్టేట్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.